నందు ఎంతో ప్రియమైన దేవుని పిల్లలారా, మీరు ఆనందంగా ఉన్నారా? ప్రభువులో, ఆయన సన్నిధిలో మీరు సంతోషంగా మరి ఉండగలుగుతున్నారా? ఒక పిచ్చుకను రాజుగారి మేడలోకి తెచ్చి ఉంచినా దానికి ఆనందం ఉండదు, కానీ తాను కట్టుకున్న చిన్న గూడిలో ఎంతో ఆనందంగా ఉంటుంది. దానికి స్వాతంత్ర్యం తన ఇంటిలో. దేవుని పిల్లలు ఆయన ఇంటిలో ఆనందంగా గడపగలరు. ఆత్మీయులు ఆయన సన్నిధిలో సంతోషంగా ఉండగలరు. ఒకవేళ అట్టి సంతోషం నీకు లేకపోతే, దేవుని యందు ఆనందము నీకు లేకపోతే, దేవుని సన్నిధికి నీవు పరదేశిగా ఉన్నావు. జాగ్రత్త. ప్రియమైన దేవుని పిల్లలారా, 95వ కీర్తనలో ఎంత గొప్ప ఆనందముతో ఈ 7 వచనాలు మనం చదివాం. రండి, యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదుము. దేవుని బట్టి ఉత్సాహధ్వని, ఆనందధ్వని, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. ఇది పెదవులతో పలికే మాటలు కాదు, హృదయములో అనుభవించేటటువంటి ఆనందము ఈ పదాలతో ఇక్కడ వాళ్ళు తెలియచేస్తూ ఉన్నారు. ఆరాధన కూడా నీ అంతరంగాన్ని విప్పి నీవు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నప్పుడు నీలో ఉన్న భావన సంఘములో ఉన్నవారు కూడా విని, నిన్ను బట్టి, దేవుడు నీ పట్ల చేసిన కార్యాలు బట్టి వారు కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తారు. వారి జీవితాల్లో అటువంటి కార్యాలు బట్టి కూడా వాళ్ళకి జ్ఞాపకం చేయబడుతుంది, ఈ విషయంలో నేను నా దేవుణ్ణి మహిమపరచాలి అని. ప్రియమైన దేవుని పిల్లారా, మన రక్షణ దుర్గమాట దేవుడు. ఎవరు? భక్తుడు చెప్తాను, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము. యెహోవాను గూర్చి ఉత్సాహధ్వని చేయుదము. రక్షణ దుర్గము. మనము వారమంతా కాపాడబడుతూ వచ్చాం. నేను నందివాన్ వలస వెళ్ళినప్పుడు ఆ యొక్క పాత బ్రిడ్జి ప్రక్కనే ఆ టర్నింగ్లో ఖడ్గవలసకి వెళ్ళడానికి ముందుగా అక్కడ టర్నింగ్ ఉంటుంది. అంటే సుంకికి ముందు అక్కడ రైస్ మిల్ ఉంటుంది. ఆ మిల్లుకి కొంచెం ముందుగా ఇటు చేసి ఇలాగొస్తే టర్నింగ్, ఈ టర్నింగ్ దాటి రైస్ మిల్ దాటుకొని బ్రిడ్జి దాటుకొని నేను వెళ్ళాలి. ఇక్కడ ఒక టిఫిన్ సెక్షన్ ఉంటుంది. మొన్నే ఆయన డ్రెస్ వేసి అదంతా కూడా ముగించుకొని యాత్రకు వెళ్ళి వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళు భక్తిగా ఉంటారు. అయితే ఎవరినో విమర్శించడమని కాదు. ఇప్పుడు ఈ ఉదయకాల సమయం వెళ్తే నేను అక్కడ టిఫిన్ చేయడానికి అవ్వలేదు. ఆ ముందర లారీలన్నీ పెట్టేసి ఉన్నాయి. ఆ లారీల పక్క నుండి అటు ఇటు తొంగి చూశాను. అది అక్కడ మనుషులు ఎవరు లేరు. ఓహో, ఇక్కడ టిఫిన్ ఉంటే ఎదురుగా మరి లారీలు ఎందుకు పెట్టేస్తారు, ఇలాగా కొంచెం ముందుకు పెట్టుకుంటారు కదా, తీయలేదు అనుకున్నాను. అక్కడికి ఖడ్గవలస సెంటర్కి వెళ్ళాను. అక్కడ టిఫిన్ చేయడానికి వెళ్ళాను. వెళ్ళేసరికి ఇక్కడ మూసేసిన టిఫిన్ కొట్టు దగ్గర ఎప్పుడు ఉన్నటువంటి ఒక పెద్ద ఆయన వాళ్ళకి హెల్పర్గా ఉంటారు. ఆయన ఏమొచ్చి ఎక్కడ టిఫిన్ చేస్తాను. ఓ భలే దొరికాడు ఈయన అనుకొని, మన టిఫిన్ సెంటర్ ఏం తీయలేదు అన్నాను. అదండి, అదే అతను తాగేసి సంత చెట్టు ఎక్కాడు, ఇన్ని బొట్టలే తెంపాడు, చిగురికి ఎక్కిపోండి అక్క నుండి కిందకి దిగుదామని దిక్కుంటా ఎండు జడ్డ పట్టుకొని వదిలేసి పచ్చి జడ్డ పట్టుకున్నటువంటి ఈ చెయ్యి కూడా జారిపోయి ఆ చిగురు నుండి కింద పడిపోయాడు. అమ్మో, ఆయన ఎంత భక్తి చేస్తాడు ఆయన. కాబట్టి ఆయన పడిపోయాడు. అక్కడి నుండి గట్టు మీద పడిపోతే ఏమైపోనో, ఆ పొలంలో పడిపోయాడు. చెయ్యిరిగిపోయి ఎముక బయటికి వచ్చేసింది.
ఆ గడ్డం అదంతా ఇదైపోయి రెండుగా అయిపోయి అదంతా ఇదైపోయింది, ఇవన్నీ దెబ్బలే అని చెప్పేసి చెప్పాడు. ఎలాగున్నాడు రామ్మోహన్ రావు డాక్టర్ అక్కడ వద్దనిసాడు. వైజాగ్ వెళ్ళారు, ఆరోగ్యశ్రీ చెయ్యికి ఈ ముఖం ఇవన్నీ చిట్లిపోయాయి కాబట్టి దీనికి ప్రత్యేకించి 1,00,000 రూపాయలు వీళ్ళు కట్టుకొని వైద్యం చేయించుకున్నారు. ఆరోగ్యశ్రీ చెయ్యికి వర్తించింది. రెండింటికి ఆరోగ్యశ్రీ అవదాట అని చెప్పి తాగేసి ఎక్కాడు. పడిపోండి అని చెప్తాను. ఎవరైనా చింత చెట్టు తాగేసి ఎక్కుతారా? తన మీద తనకి ఎంత నమ్మకం చూడండి. ఎంత మొత్తైనా నాకేం చేయదు. ప్రియమైన దేవుని పిల్లారా, ఈనాడు మనం కాపాడబడ్డామంటే మన రక్షణ దుర్గము దేవుడు. దేవుడు ఎవరు? మన రక్షణ దుర్గం. పూర్వము ఇల్లు ఉండేవి. ఎటువంటి ఇల్లు తెలుసా? ఇక్కడ పిల్లలకి చాలామందికి తెలియదు. ఆ ఇల్లు కమ్మలతో అలా నేసి ఉంచేవాళ్ళు. చుట్టూ తూడుపట్లు కట్టేవాళ్ళు. డేరా కట్టేవాళ్ళు. గోడలు కూడా ఉండేవి కాదు. కొన్ని ఇళ్ళకి మరి ఇలాగా డోర్ లాగా ఉంచేవాళ్ళు, కానీ అక్కడ డోర్ ఉండేది కాదు. ఒక తడకేదో పెట్టుకునేవాళ్ళు. వారి ఆ పట్టికి ఒక ఉట్టు కట్టి అందులో ఈయన భోజన పదార్థాలన్నీ పెట్టేవాళ్ళు. ఎందుకంటే కుక్కలకు అందదు కాబట్టి అలాగ భద్రపరుచుకునేవాళ్ళు. అర్థమైందా? కానీ అప్పుడప్పుడు ఎలకలు ఆ తాడు మీద నుండి కిందకి దిగతా ఉండేవి. అది ఒకప్పుడు ఇల్లు. ఆ ఇంటిలో పెసలో, మినువులో, చోల్లో, బియ్యమో, తలుపు లేదు, ద్వారబంధం లేదు. వాళ్ళు సంపాదించినవి ఎలాగో చిన్న చిన్న జాడీలు అందులో పోసుకొని పైన మెత్తేసి కిందని తీసి, అర్థమైందా? అవి అప్పుడప్పుడు తిండికి వాడుకునేవి. మళ్ళా మూత అమ్మగారు ఏం చేసేవాళ్ళు? ఒక గడ్డి బిండ పెట్టి మట్టితో మళ్ళీ దాన్ని సీలు వేసేవాళ్ళు. ఇలాగుండేది ఇవన్నీ. నన్ను కూడా నందలో దించేవాళ్ళు. చిన్నప్పుడు దించి ఆ ధాన్యమని కాలుతో ఇటు తొయ్యిరా అనేవాళ్ళు. తోస్తే వాళ్ళ కింద ఇలా లాగుతుండేవాళ్ళు. అది ఇలా పట్టుకుని నువ్వు ప్రాంతకి నేను ఇలా పైకి చూస్తాడు. ఆ దూలేదంతా ఇలాగా చిన్నప్పుడు నన్ను దించేవాళ్ళు అందులో. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ రీతిగా ఒకప్పుడు ఉండేవి. అవి మన సంరక్షణ కొరకు ఇల్లు. ఈ పెసలో, మినుములో పనికి వెళ్ళిపోయినప్పుడు ఎవరైనా తీసి తట్టుండి వచ్చి తిట్లు, మా పెసలు ఎవరు తీర్చారో, మా మినుములు ఎవరు, మా బియ్యం ఎవరు తీర్చారో అని. ఎందుకంటే ఆ ఇంటికి సరి అయిన భద్రత ఉండేది కాదు. విలేజ్లో ఇటువంటి ఇల్లు ఉండేవి. కొందరికి గోడలు ఉండేవి, తలుపులు ఉండేవి. కొందరికి ఆ గోడలు తలుపులు ఉండేవి కాదు. అలాగే క్రమే తూటుబొడ్లో మట్టో ఏదో వేసుకొని ఆ ఇల్లు అలాగే చేసుకునేవారు. ఇప్పుడు అటువంటి ఇల్లు ఎక్కడైనా మీకు కనబడిందా? ఇప్పుడు ఎక్కడ లేదు, అంత మారిపోయింది. అందుకే ఇప్పుడు ఈ తరం వారికి అటువంటి ఇల్లు తెలియదు. మన వస్తువులకి భద్రత లేదు. మనము పెట్టుకున్న ఆ భోజన పదార్థాలకు భద్రత లేదు. అర్థమైందా? ఒకసారి ఈ కొత్త ఇల్లు కట్టుకున్న తర్వాతే మన జకరియా బ్రదరు ఎవరు? వల్లరగొడబ అంటే మన ఆ సహోదరి మరి కృపమ్మ వాళ్ళ ఇంట్లో ఒకసారి ఏమైంది? రాత్రి ప్రార్థనలకి వాళ్ళు నెలకొకసారి రాత్రి అంతా ప్రార్థనకి వాళ్ళు వచ్చినప్పుడు ఏ టార్చ్ లైట్ లేకుండా ఇలా వచ్చేసేవాళ్ళు. బ్రదర్ జకరియా గారు మీరేటండి టార్చర్ పట్టుకొని రావాలి, అంతే దేవుడే చూసుకుంటాడు బెదరం అనేవాడు. అదేటండి మార్గంలో పాములు అవన్నీ ఉంటాయి అని అంటే అరగంటారు. మా ఇంటికాడ వేసవిలో ఒకసారి తలుపులు తీసి మేము అందరం పడుకుని పోనాం. మా పాప మా ఆవిడ అటు పడుకున్నారు, మా బాబు నేను ఇటు పడుకున్నాం. మధ్యలో వెళ్ళి పాము వచ్చింది. అది ఎప్పుడు వచ్చిందో మాకు తెలీదు. దాని మొండెం ఎక్కడుంది, తలకాయ ఏమొచ్చి ఇంకొక దగ్గర ఉంది. దాన్ని ఎవరు కొట్టి ఆ తలకాయ తీసారో మాకు తెలీదు. తెల్లవారు చూసేసరికి వాళ్ళ పడకల పక్కన ఏముంది? పాము తల తీసేసి ఉంది. ఎవరు చేశారు? ఆ అపాయం నుండి ఎవరు కాపాడారు? కాబట్టి దేవుడే మన రక్షణ దుర్గము. ఒకప్పుడు ఆ ఇల్లు ఎండకో, వానకో, చలికో
సరిగా వసతి లేకపోయినా అది మన ఇల్లు. కానీ నీ దేవుడు నీ ప్రాణ ఆత్మ శరీరాల్ని కాపాడేటటువంటి రక్షణ దుర్గం. అందుకే ఇక్కడ భక్తుడు ఏమంటున్నాడంటే, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము. నాకు అప్పుడు బాధేసింది, అయ్యో అక్కడ టిఫిన్ చేస్తానంటే పాపం ఆయన ఈ పరిస్థితిలో ఉన్నాడా. ఈరోజు మనం సజీవులుగా చక్కగా ఉన్నాము. ఇది దేవుని అనుగ్రహము కాదా ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా? కాబట్టి మన రక్షణ దుర్గము నీ ప్రాణము, నీ ఆత్మ, నీ యొక్క దేహము. చాలామంది ఆత్మను గూర్చి పట్టించుకున్నో లేరు. రోజు వెళ్ళాలి, కష్టపడాలి, తెచ్చుకోవాలి, ప్రాణాన్ని సుఖంగా ఉంచుకోవాలి. ఆత్మ లేకపోతే, ఆయన ఆత్మ లేకపోతే ఆయన వారము కాము. దేవుడు పరిశుద్ధుడు. పరిశుద్ధమైన ఆత్మతో మనం నింపబడాలా, ప్రేమ కలిగిన ఆత్మతో మనం ఉండాలా, ప్రియమైన యథార్థమైనటువంటి హృదయాలు కలిగి మనము బ్రతకాల. ఆత్మ విషయమై పట్టింపు లేదు. ఆత్మలో దిగంబరులు, బయటికి మట్టుగా వస్త్రాలు. మనకి రక్షణ వస్త్రంతో అలంకరించబడాలి మనము, నీతి వస్త్రాలు ధరించుకోవాలి మనము. ఆత్మ విషయమై ఎవరికి పట్టింపు లేదు. శరీరము ప్రాణము, శరీరము ప్రాణము. బ్రతుకుతున్నామంటే ఈ శరీరం కొరకు, ఈ ప్రాణం కొరకు. ఆదివారము ఆత్మదేవుని ఆరాధించడానికి, ఆత్మతో సత్యముతో ఆరాధించడానికి మనం రావాలి. ఆత్మను గూర్చి పట్టింపు లేదు విశ్వాసులకి. ఎటువంటి బోధకులు అవసరం అంటే, మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీరు ఎలాగట బతకండి, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, బాగు చేస్తాడు అనే దగ్గరికి ప్రజలు వెళ్తున్నారు. సరి అయినటువంటి పరలోక జీవ మార్గం దగ్గరికి ప్రజలు రాకుండా ఉన్నారు. అందుకే బైబిల్లో తప్పిపోయినా ఏంటి గొర్రె కొరకు వ్రాయబడింది, తప్పిపోయిన కుమారుని కొరకు వ్రాయబడింది. గొర్రె ప్రమాదవశాత్తు తప్పిపోతుంది, మనుష్యుడు ఇష్టపూర్వకంగానే వేరొక చోటకి వెళ్ళిపోతారు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వదిలేసి, దేవుని సన్నిధిని వదిలేసి వెళ్ళిపోతారు. తప్పిపోయిన గొర్రె కొరకు కాపరి వెళ్ళాడు కానీ కొడుకు కొరకు వెళ్ళలేదు. చూడండి, ఎందుకు? బుద్ధి జ్ఞానం ఉంది, కావాలనే వెళ్ళాడు. తప్పు తెలుసుకొని నష్టాన్ని భరించి తిరిగి రావాలి. గొర్రె అంటే తెలియదు. గొర్రె అయ్యో ఎక్కడ తప్పిపోయిందో వెళ్తాం, తీసుకొని వస్తాం. కొడుకే ఇంట్లో నుండి వెళ్ళిపోతే ఆడే రావాలి, ఆడిని ఎత్తుక్కొని మనం వెళ్ళలేము. ఇది బైబిల్లో రాయబడినటువంటి సత్యం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ ఆత్మను గూర్చి పట్టింపు నీకు లేకపోతే నీవెవరు? నీ కొడుకు దూర ప్రాంతం వెళ్ళాడు, అటు నుండి వస్తున్నాడు, ఇటు నుండి నాన్న వెళ్ళిపోతాడు, అటు నుండి కొడుకు వస్తాడు. కొడుకుని చూసి, నాయనా ఎప్పుడు వచ్చేస్తాను, మా కబురు తెలీదు, ఏమీ తెలీదు, సడన్గా వచ్చేస్తాను అని ఆశ్చర్యపడిపోయి, నాయన బాగున్నావా, ఏటెలుగా అయిపోయావు అంటాడు తండ్రి. కానీ కొడుకుని చూస్తే తండ్రి పట్టించుకోకుండా ఈడెవడో అన్నట్టుగా వెళ్ళిపోండి అనుకో, ఎలాగుంటుంది? ఒకవేళ మా నాన్న కనబడక ఎలాగైతే నాన్న అని అంటే ఎలా చూశాడు అనుకో, నాన్న అంటే ఇంకెలా చూసి ఇలాగనుకొని వెళ్ళిపోతుండ అనుకో, అంటే ఆ నాన్న మానసిక పరిస్థితి బాగాలేదు. అదేంటి మా నాన్న ఇలాగనుకొని వెళ్ళిపోతున్నాను, పట్టించుకుంటాడు కాదు. లోకుల్లో అలాగే చూస్తాడు, నన్ను అలాగే చూస్తున్నాడు. కొన్ని లోకులు అంటే అలాగే చూడొచ్చు, కొడుకును నన్ను కూడా అలాగే చూశాడంటే ఆ తండ్రి మానసిక స్థితి బాగాలేదని. కాబట్టి ఆత్మలో మనము చెడిపోతే ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఆ ప్రేమ, ఆ బంధము, ఆ విమోచన, దాని విలువ తెలియకపోతే దేవుణ్ణి ఆరాధించలేం మనం. సొంత కొడుకునే తండ్రి చూసి పోల్చుకోలేకపోతే, లేదా కొడుకే తండ్రిని పోల్చుకోలేకపోతే పిచ్చోలని అనుకుంటాం. నీ సృష్టికర్తను, నిన్ను పుట్టించినవాడు, నిన్ను బ్రతికించినవాడు, నిన్ను కాపాడినవాడు, పోషించినవాడు, నీ ఆత్మ ప్రాణ శరీరాలకి దుర్గమై ఉన్న దేవుడు. అందుకే అక్కడ చెప్పబడతా ఉంది, మన రక్షణ దుర్గమును బట్టి
సంతోషగానము చేయదు, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదు. చెప్పండి, యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్మ్యము గల మహారాజు. కాబట్టి యెహోవా మహాదేవుడట. దేవతలు దేవుళ్ళు అనబడిన వారు లోకములో ఎందరో ఉన్నా ఈ దేవుడు మహాదేవుడు, దేవతలందరికీ మహాత్మ్యము గల మహారాజు. ఎందుకంటే నీవు నిర్ణయించుకున్న దేవతలు, నీవు ఎంపిక చేసుకున్న దేవతలు లోకంలో ఎన్నో ఉండొచ్చు. ఆ దేవతలన్నీ ఈ భూమిని చేయలే, ఈ ఆకాశాన్ని చేయలే, ఈ సముద్రాన్ని చేయలే, ఈ పర్వతాలు చేయలే. పాటల పుస్తకం 44, ఈ 95వ పాట 44 పాటలో ఉంటుంది. చూడండి, 44వ పాటలో మనము అక్కడ మరి ఆ 3వ చరణం పల్లవ పాడి ఆ యొక్క మరి ఈ 7 వచనాలు కూడా ఇక్కడ పాటలో వ్రాయబడ్డాయి. పాడతాం. రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము, రండి యెహోవాను గూర్చి మన రక్షణ దుర్గము బాటి ఉత్సాహధ్వని చేయుదము, మన రక్షణ దుర్గము బాటి ఉత్సాహధ్వని చేయుదము, కృతజ్ఞతా స్తుతుల తోడా రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము, రండి యెహోవాను గూర్చి. మహాదేవుడు యెహోవా, దేవతలందరి పైన మహాదేవుడు యెహోవా, దేవతలందరి పైన మహాత్మ్యము గల మహారాజు, రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము, రండి యెహోవాను గూర్చి. భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, భూమ్యాగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరము లాయనవే, రండి యెహోవాను గూర్చి పర్వత శిఖరము లాయనవే, రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము, రండి యెహోవాను గూర్చి. సముద్రమును భూమిని తనదు చేతులు చేసెను, సముద్రమును భూమిని తనదు చేతులు చేసెను, తన ప్రజలము గొర్రెలము మనము, రండి యెహోవాను గూర్చి సంతోషగానము చేయుదము, రండి యెహోవాను గూర్చి. యెహోవా సన్నిధి యందు మనము సాగిల పాడుదాము, యెహోవా సన్నిధి
సాగిల పాడుదాము. మనలా సృజించిన దేవునికి రండి యెహోవాను గూర్చి. మనలా సృజించిన దేవునికి రండి యెహోవాను గూర్చి. సంతోష గానము చేయుదము రండి యెహోవాను గూర్చి. కాబట్టి ఈ యొక్క సముద్రము, భూమి, అగాధ స్థలములు ఆయన చేసినవే. ఆయన మనల్ని చేశాడు. మనము ఆయన ప్రజలము, ఆయన పాలించే ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆయన ప్రజలము, గొర్రెలమని ఎందుకు పాడుతున్నాం? ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. మన మంచి కాపరి, కునుకుక నిద్రపోక కాపాడుతూ ఉన్నాడు. ఎన్నో అపాయాలు తప్పిస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, మరి ఆ జకరియా బ్రదర్ వాళ్ళ కుటుంబము పడుకొని ఉంటే ఆ పాము వస్తే దేవుడు కాపాడినాడు. ఆ దినాల్లో వారిని నడుచుకొని వాళ్ళు రాత్రి ప్రార్థనకు వచ్చేస్తే, అవునండి టార్చ్ లైట్ అయినా పట్టుకోరంటే ఆయన అనేవాడు, దేవుడే చూసుకుంటాడు బ్రదరు అనేవాడు ఆయన. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, మరి మన విశ్వాసం మనల్ని కాపాడేవాడు కురుకుడు నిద్రపోడు. కాబట్టి ఆ దేవుడు మన రక్షణ దుర్గము, మన ఆత్మ ప్రాణ శరీరాన్ని కాపాడేటటువంటి వాడు. ఆయన మనల్ని పోషించేవాడు, మనల్ని సృజించాడు, నేల మంటితో నీకు రూపం ఏర్పరిచాడు. ఆ దేవుడు తన శ్వాస నీలో ఊదగా జీవ ఆత్మ కలిగి మనమయ్యాం. ఈ ఆత్మ, తన ఊపిరి నీలో ఉంది. ప్రియులారా, ఇది ఎవ్వరికి దేవుడు ఇవ్వలేదు. అన్నిటికీ ప్రాణం ఉన్నది కానీ ఆ జీవులకి ఆత్మ లేదు. కానీ నీలో దేవుడు తన జీవము, తన ఆత్మనుంచాడు. కాబట్టి నరుని నాసికారంధ్రములో ఆయన జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ కలిగిన వాడయ్యాడు. కాబట్టి ఈ ఆత్మ తన సృష్టికర్తను, రక్షకుని, తన యొక్క ఆ మహాదేవుణ్ణి, ప్రభువుని, కాపరిని మరి శ్లాఘిస్తాను. ఈ ప్రాణము, ఈ శరీరము, వీటి కొరకే మనము ప్రాకులాడుతూ ఉంటాం. కానీ ఆ నిజమైనటువంటి మన రక్షణ దుర్గం, మన ప్రాణాన్ని, మన ఆత్మను మరి విడిపించి రక్షించే దేవుని మనం గుర్తించము. దేవుడు ఈ సృష్టిని చేసినప్పుడు అన్నిటినీ వేరు చేశాడు. చీకటి కలిగినప్పుడు వెలుగును పుట్టించి ఆ చీకటిని, వెలుగును దేవుడు వేరు చేశాడు. మన దేవుడు సృష్టించిన తర్వాత వేరు చేస్తాడు. నిన్ను సృష్టించిన దేవుడు నీ చెడుగేటో చూపించి ఆ చెడుగులో నుండి నిన్ను వేరు చేస్తాడు. సమాజం అంతా పాపముతో, శాపముతో నిండిపోయి ఉంటే సమాజానికి వేరై నిన్ను పరిశుద్ధ జనంగా చేస్తాడు. వల్లరగొడప నుండి వస్తారు దేవుని పిల్లలు. మేము కూడా వల్లరగొడప ప్రార్థనకు వెళ్ళినప్పుడు చూస్తాం, ఆ నదిలో ఏముంటాయి? ఆ పక్క ఈ యొక్క తామరాకులు ఉంటాయి. ఆ తామరాకులు ఎప్పుడు ఆ నదిలోనే ఉంటాయి. కానీ ఆ నీరు ఎప్పుడు ఆ తామరాకు మీద ఉండదు. అది నీటిలోనే ఉంటుంది కానీ ఆ నీరు ఆ తామరాకు మీద ఉండదు. నీవు లోకములో ఉండాలా, అంతేగాని లోకము నీలోకి రాకూడదు. లోక చెడుతనం నీలోకి రాకూడదు. అలాగ లోకములో నుండి దేవుడు తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొని లోకము నుండి దేవుడు నిన్ను వేరు చేశాడు. లోకము నుండి దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. వెలుగును చీకటిని వేరు చేసినట్లుగా దేవుని నమ్మిన తర్వాత దుష్ట లోకము నుండి దేవుడు మనల్ని విడిపించాడు. గలతీ 1:4 దేవుడు అదే వాక్యాన్ని మనకి ఆ భక్తుని ద్వారా రాయించి ఉంచాడు. గలతీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం, మన తండ్రి అయిన దేవుడు ఆయన దేవుని చిత్త ప్రకారము క్రీస్తు మనలను ప్రస్తుత దుష్ట కాలములో నుండి విడిపించాలని మన పాపముల నిమిత్తము తన్ను తాను అప్పగించుకొని, దుష్టలోకము నుండి నిన్ను విడిపించాలనే తన్ను తాను అప్పగించుకున్నాడు. యేసుప్రభు శిలువలో ఎందుకు మరణించాడు?
దుష్టలోకం నుండి నిన్ను విడిపించడానికే. జాగ్రత్తగా వినండి. దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే, దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే, సకల శ్రమల పాలై దైవ శిక్ష నొందితిమి, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దేవునితో సహపాటి పాలివారిగాను చేసే, దుష్టలోకము నుండి అద్భుతముగా రక్షించే, తన ఇంటి వారిగా తన పిల్లలుగా పరిశుద్ధులుగా చేయడానికి ఏర్పరచుకున్నాడు దేవుడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ప్రస్తుత దుష్టలోకం నుండి దేవుడు నిన్ను వేరు చేశాడు. ఆయన వెలుగును కలుగజేసి వెలుగుని చీకటిని వేరుపరిచి వెలుగు మంచిదైనట్టుగా దేవుడు చూసినట్లుగా ఆది కాండములో వ్రాయబడి ఉన్నది. మొదటి అధ్యాయంలో సృష్టించిన దేవుడు ఏం చేశాడు? వేరు చేశాడు. చీకటిని మరి వెలుగుని వేరు చేసినట్టుగా లోకస్తుల్లో నుండి దేవుడు తన పిల్లల్ని ప్రత్యేకపరిచాడు. కాబట్టి నిన్ను సృష్టించిన దేవుడు పాపము నుండి నిన్ను ప్రత్యేకపరిచి దుష్టలోకము నుండి నిన్ను ప్రత్యేకపరచడానికి తన ప్రాణం పెట్టాడు, తన రక్తాన్ని చిందించాడు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ రక్షణ కార్యం ఆయన మాత్రమే చేశాడు. నీకు ఆయన నీ సృష్టికర్త కాబట్టి నువ్వు ఆయన్ని ఆరాధించాలి. నీ రక్షణ కొరకు ప్రాణం పెట్టాడు కాబట్టి నువ్వు ఆయన్ని ఆరాధించాలి. నరక శిక్షను తప్పించాడు కాబట్టి ఆయన నువ్వు ఆరాధించాలి. రాబో ఉగ్రతలో నుండి తప్పించేవాడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలి. దేవుని నేను ఎందుకు ఆరాధించాలి అని అనకూడదు. నీ జీవితంలో ఏ మేలు జరగకపోయినా, ఎన్ని కీడులున్నా, నిన్ను సృష్టించి నీ విమోచన కొరకు ప్రాణమిచ్చిన నీ దేవుని కొరకు నీవు ఆరాధన చేయాలి. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 10వ వచనం అక్కడ చెప్పబడుతుంది. ఇక్కడ మనము 95వ కీర్తనలో 3వ వచనంలో యెహోవా మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్యం గల మహారాజు అని చదివితే ఈ దేవతలందరూ ఒట్టివే అని అక్కడ చెప్తుంది వాక్యము. యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. కాబట్టి యెహోవా నిజమైన దేవుడు అంట. నిజానికి దేవుడు కానివానికి మనం ఒకప్పుడు దాసులమై ఉన్నాము. నిజము దేవుని కాని వాళ్ళు అంటే ఈ భూమిని సృష్టించలేదు, ఆకాశం చేయలేదు, ఈ సముద్రాలు పర్వతాలు చేయలేదు, నిన్ను కూడా చేయలేదు. కానీ ఆ నిజముకు దేవుళ్ళు కాని వారికే నువ్వు దేవుడు అని ఎంచుకున్నావు. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనములో ఆ కాలమందు దేవుణ్ణి ఎరగని వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారికి దాసులుగా ఉన్నారు. నిజానికి దేవుళ్ళు కాని వారికి పూజలు చేశారు, దాసులై ఉన్నారు, ఆ నియమాలు పాటించారు. ఇప్పుడు నిజ దేవుని దగ్గరకు వచ్చి కూడా వాటికి ఎందుకు దాసులై ఉండాలా? వాటిని ఎందుకు చెయ్యాలా? అలా చచ్చిపోయిన వాళ్ళు వాళ్ళ తాతగారి ఇంట్లో అడుగు పెడతాండ్రట. ఆ అల్లుడిని అది ఎప్పుడు వరకు తీసుకెళ్ళరట, సొక్క ఎదురుకుందట. మరి బస్సుని బండి నడ్డేస్తుందేమో, అది సొక్క ఎదురుకుందే, అల్లుడిని తీసుకెళ్ళలేరు. ఈ పిల్లలు తీసుకెళ్తారు, అక్కడ అడుగు పెట్టేస్తారు. మా ఇంట్లో అడుగు పెట్టించవచ్చా అని అడిగారు. ఆ చనిపోయిన మరి వాళ్ళ తోటకోడలు, చిన్న తోటకోడలు కాదు, ఈవిడి లాజర్ భార్య అడుగుతా ఉంది, అన్నయ్య మా ఇంట్లో అడుగు పెట్టించవచ్చని. ఆఖరిని చెప్తాను అనుకుని ఆఖరిని చెప్పాను, ప్రార్థన చేశాను, మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళండి, వాళ్ళు మీ ఇంటికి రానివ్వండి, పర్వాలేదు, అన్యుల పద్ధతులే మనము చేయకూడదు. కారణం ఏమిటంటే ప్రియమైన వాళ్ళ, ఒకప్పుడు నిజానికి దేవుళ్ళు కాని వారికి దాసులయ్యి వాటన్నిటినీ చేస్తూ వచ్చారు. ఇప్పుడు నిజానికి దేవుడైన వారి దగ్గరికి మీరు వచ్చారు. ఆ ఆచారాలు ఇంకా మీకెందుకు? జాగ్రత్త, వింటున్న విశ్వాసి, ఆ ఆచారాలు పాటించుకో. మాకేమో పట్టింపు లేదురా మా ఇంటికి అని చెప్పు, ప్రార్థన చేసుకో, ప్రభు వాళ్ళ మా ఇంటికి తీసుకొస్తాను, నువ్వు మా ఇంటికి రాయమ్మా, మాకేమో ఆటంకాలు లేవు, మీ ఇంటికి నేను వస్తాను. అలాగ మనసు కలిగి ఉండండి. అంతేగాని ఎవరో ముహూర్తం పెట్టినంత వరకు అది వాళ్ళ పద్ధతులు.
నిజానికి దేవుళ్ళు కాని పద్ధతులు ఎన్నో చేశాం. ఇప్పుడు నిజానికి దేవుడైన వారి దగ్గరికి మనం వచ్చాం. ఈ నిజమైన దేవుడు, ఈయనే భూమికి ఆకాశానికి సృష్టికర్త. పర్వతాలు, సముద్ర శిఖరాలు, మరి పర్వత శిఖరాలు, సముద్రము ఆయనది, భూమిని ఆయన చేసెను. మనము ఆయన ప్రజలము, ఆయన చేతి పని, ఆయన ప్రజలము, ఆయన మేపే గొర్రెలము. ఆయన మహాదేవుడు, దేవతలందరిపైన మహాత్మ్యం గల మహారాజు. ఎటువంటి దేవుడు అంటే యెహోవాయే జీవము గల దేవుడు. ఆయనే మరి నిజమైన దేవుడు, జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. నిజమైన దేవుడు అంటే ఈయనే కలుగు చేశాడు నిన్ను, ఈయనే భూమి ఆకాశాన్ని నిర్మాణం చేశాడు. ఈ సృష్టి అంతా ఆయన చేతి పని కాబట్టి ఈ సృష్టి మీద ఆయనకి అధికారం ఉంది. గాలి, సముద్రములో వచ్చిన ఆ గాలి తుఫాను ఆగిపో అని చెప్తే ఏమైపోయింది? ఆగిపోయింది. ఏమా, మనకి సాయంకాలం వార్తలు వస్తాయి, వాయుగుండం ఏర్పడింది, తుఫాను వచ్చే ఇది ఉంది. ఎవరైనా ఆజ్ఞాపించగలరా రాకుండా? ఎవరు ఆజ్ఞాపించారు? యేసయ్యా ఆజ్ఞాపిస్తే మిక్కిలి నిమ్మలం అయిపోయింది. అది ఎవరైనా గాలి సముద్రము ఈయనకు లోబడుతున్నాయి, తుఫాను లోబడుతుంది అని చెప్పుకున్నారు. నీటి మీద నడిచాడు ఆయన. దేని మీద నడిచాడు? ఎవరైనా నీటి మీద నడుస్తారా? నడగలరా? ప్రియమైన దేవుని పిల్లలారా, కాబట్టి ఆయన ఈ యొక్క సర్వ సృష్టి మీద సర్వాధికారము కలిగినటువంటి దేవుడు, నిజమైన దేవుడు. కాబట్టి ఈ భూలోకంలో నిన్ను రక్షించాడు. నీ పాపాల కొరకు శరీరం దాల్చి వచ్చి మానవుడుగా వచ్చి నిజమైన దేవుడు పాప ప్రాయశ్చిత్తార్థమై తన ప్రాణం పెట్టాడు, తన రక్తం ఇచ్చి నిన్ను కొన్నాడు. అలాగూ నీకు విడుదల ఆయన ఇచ్చాడు. కాబట్టి ఆయనే జీవము కలిగినటువంటి దేవుడు. ప్రాణాన్ని నీకు బదులుగా ఇచ్చాడు ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, అంతేకాదు ఆయన మరి సదాకాలము పాలకుడు ఆయనే. కాబట్టి ఆ గొప్ప దేవుణ్ణి ఇప్పుడు నీవు కలిగి ఉన్నావు. ఆయన బట్టి ఆనందించు, నీ రక్షణ బట్టి ఆనందించు. పాపం నుండి విడిపించినందుకు ఆయన నీవు స్తుతించు, ఘనపరచు. లోకము నుండి నిన్ను వేరు చేశాడు, నిన్ను ప్రత్యేకంగా ఉంచాడు. ఆయన పిల్లలుగా, ఆయన దేవునిగా కలిగే ఆధిక్యత దేవుడు మనకి ఇచ్చాడు. అక్కడ 11వ వచనంలో వ్రాయబడతా ఉంది. ఇర్మియా గ్రంథములో 10వ అధ్యాయము 11వ వచనంలో, మీరు వారితో ఇలాగు చెప్పండి, ఆకాశము భూమిని సృష్టింపని ఈ దేవతలు భూమి మీద ఉండవు, ఆకాశం క్రింద ఉండకుండా నశించిపోతాయి. నశించే దేవతలు. ఆయన సదాకాలం ఉన్నటువంటి దేవుడు. కాబట్టి ఆయన ఉగ్రతకి ఎవరు నిలబడలేరు. 10వ వచనం 2వ భాగములో, జనములు ఆయన కోపమును, ఆయన ఉగ్రతకు భూమి కంపిస్తుందట. జనములు ఆయన కోపమును సహించలేరట. ఎందుకంటే ఈ లోకమంతా పాపముతో నిండిపోయి ఉంది. పాపపు లోకంలో నుండి నిన్ను ప్రత్యేకంగా పవిత్రంగా తనవారిగా చేసుకుని తన సేవించే భాగ్యము నీకు ఇచ్చాడు. రేపు అలాగ రక్షణ లేని వారిని ఆ జనములు దేవుని ఉగ్రతను తట్టుకోలేవు. 2వ పేతురు పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము, అక్కడ దేవుని ఉగ్రత దినము కొరకు రాయబడుతుంది. 10వ వచనము చదవండి. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లుగా వచ్చును. ఆ రోజున ఆకాశాలు మహాధ్వనితో గతించిపోతాయట. ఆకాశాలు ఉండవు. మీకు ఒకే ఆకాశమే మీరు చూస్తున్నారు, కానీ 3 ఆకాశాలు ఉన్నాయి. ఆకాశములు గతించిపోతాయి. పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. పంచభూతాలంటే ఏమనుకున్నారు? భూతం అంటే దెయ్యం కాదు. పంచభూతాలంటే దేవుడు చేసిన ఈ సృష్టిలో ఈ పంచభూతాల వల్లే మానవుడు జీవిస్తున్నాడు.
పంచభూతాలంటే మొదట భూమి, ఆకాశము, గాలి, నీరు, అగ్ని. ఇవి పంచభూతాలు. అగ్ని, నీరు, గాలి లేకపోతే, భూమి లేకపోతే, ఆకాశం లేకపోతే మనుషులు బతుకుతారా? ఈ ఆకాశము సూర్యుని ఎండ నీ మీదకి డైరెక్ట్గా రాకుండా అడ్డుతుంది. అలాగే లేకపోతే, ఆకాశం లేకపోతే డైరెక్ట్గా సూర్యుడు పడితే మాడిపోతావు. భూమి లేకపోతే నీకు ఎక్కడ? పోనీ భూమి ఆకాశం రెండు ఉన్నాయి, గాలి లేదు, నీరు లేదు, నిప్పు లేదు. ఇవన్నీ అక్కర్లే, ఒక్క గాలి లేకపోతే సరి కదా, అందరూ అయిపోతారు. ఈ పంచభూతాలు ఏమైతాయంటే లయమైపోతాయి, నాశనం అయిపోతాయి. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, కాబట్టి దేవుని ఉగ్రత ఈ భూమి మీదకి వస్తుంది, మనుషుల మీదకి వస్తుంది. ఈ పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో లయమైపోతాయి. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. కాబట్టి ఆ దేవుని దినపు రాకడ కొరకు మనం ఎలాగ బ్రతకాల? 11వ వచనం, ఇవన్నీ ఎలాగూ నాశనం అయిపోతాయి. కాబట్టి ఆకాశాలు రవులు కొనినట్టు, లయమైపోవునట్టు, పంచభూతాలు మహావేండ్రముతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు మీరు కనిపెట్టుకొని ఉండాలి. కనిపెట్టుకొని ఆశతో ఆ దినము కొరకు ఎదురు చూస్తూ ఎలాగుండాలా? మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతో, భక్తితో, ఎంతో శ్రద్ధ గలవారై ఉండవలెను. ఆ దినము భయముతో, పవిత్రతతో ఎవరైతే ప్రభు వస్తాడో, ఆయన ఉగ్రత భూమి మీదకు వస్తుంది అని ఎదురు చూసి పవిత్రంగా బ్రతుకుతున్నారో, భక్తితో బ్రతుకుతున్నారో, వారిని దేవుడు తప్పిస్తాడు. ఈ భూమి ఆకాశాన్ని కాల్చేస్తాడు. ఆ క్రింద రాయబడతా ఉంది, అయినను ఆయన వాగ్దానం చేశాడు ఆయన పిల్లలకి. దాన్ని బట్టి క్రొత్త ఆకాశము, క్రొత్త భూమి కొరకు మనము కనిపెట్టుకొనిచున్నాము. వాటి యందు నీతి నివసించును. కాబట్టి ఈ భ్రష్టలోకాన్ని, దుష్టలోకాన్ని ఆయన నాశనం చేస్తాడు. ఆ నాశనంతో నువ్వు నాశనం అయిపోకుండా దేవుడు నిన్ను రక్షించి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశం, నీతి నివసించే స్థలానికి దేవుడు నిన్ను తీసుకుని వెళ్తాడు. కాబట్టి ఆ రాబో ఉగ్రత నుండి కూడా దేవుడు రక్షించడానికి నీకు వాగ్దానం చేశాడు. దేవుని నువ్వు ఆరాధించుకుంటే ఎలాగుంటా? చదవండి ఆ 3వ అధ్యాయం 5వ వచనం. ఇప్పుడున్న లోకము అగ్ని కొరకు దేవుడు నిలవ చేసి ఆయన మాట వల్ల ఈ భూమి ఆకాశము నిలబడి ఉంటున్నాయి అంటే, ఎవరు దీన్ని నాశనం చేయలేకుండా ఉంటున్నాయి అంటే, ఏ అనుభవం వేసినా ఆకాశాన్ని నాశనం చేయగలరా? చేయలేరు. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, దేవుని మాట వల్ల అవి భద్రపరచబడ్డ ఉన్నాయి. దేవుని మాట వల్లే అవి నాశనం అయిపోతాయి. ఆ భూమి ఆకాశం కలుగు చేసిన వాడు భూమి ఆకాశాన్ని నాశనం చేయడానికి మరలా ఆయనకే శక్తి ఉన్నది. 5వ వచనం చదవండి. ఏలయనగా పూర్వం నుండి ఆకాశం ఉన్నది, నీళ్ళలో నుండి, నీళ్ళ వలన నిర్మించబడిన భూమియు దేవుని మాట వల్ల కలిగింది. ఈ సంగతి చాలామంది మర్చిపోతారు. ఇవన్నీ దేవుని మాట వల్లే కలిగాయి. దేవుడు కలుగును కాకంటే కలిగాయి. చాలామందికి ఈ సంగతి తెలియదు. ఆ నీళ్ళ వలన నోవహు కాలంలో జల ప్రళయం వచ్చి ఆనాటి లోకాన్ని ముంచివేసింది. అయితే ఇప్పుడున్న ఆకాశము, ఇప్పుడున్న భూమి ఎవరికి? భక్తిహీనుల తీర్పు, నాశనము. ఆ జరిగే దినము కొరకు, అగ్ని కొరకు సిద్ధపరచబడి ఉన్నాయి. ఈ భూమి మీద భక్తిహీనులకు దేవుడు తీర్పు తీరుస్తాడు. అప్పుడు ఈ భూమిని, ఆకాశాన్ని నాశనం చేసినప్పుడు భక్తిహీనులు నాశనమై నరకంలో త్రోయబడతారు. కాబట్టి అలాగూ నిన్ను నాశనం చేసి నరకానికి పంపించకుండా దేవుడు ఆ తీర్పు దినమందు నిన్ను తప్పిస్తాడు. అందుకే తెస్సలోనికైలకు రాసినటువంటి ఆ 2వ పత్రిక 1వ అధ్యాయము 9వ వచనములో వ్రాయబడేటటువంటి 1వ అధ్యాయం 9వ వచనంలో
చెప్పబడేటటువంటి ఆ మాట ఏమిటంటే, ఆ రాబోవు ఉగ్రత నుండి మనల్ని తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు అని రాయబడింది. చదవండి ఆ మాట. దేవుడు మృతుల్లో నుండి లేపిన యేసు అనగా మొదటి పత్రికలో ఉందా? మొదటి పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం చదవమ్మా. రాబో ఉగ్రత నుండి తప్పించుచున్న ఆయన కుమారుడైన యేసు పరలోకము నుండి వస్తాడని ఎదురు చూడడానికి మనము దేవుని వైపుకి తిరిగామో జ్ఞాపకం చేసుకోవాలా. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, నిన్ను లోకం నుండి, పాపం నుండి, శాపం నుండి విడిపించి ఆయన ఉగ్రత దినాన్ని ప్రభు వచ్చినప్పుడు తప్పించబడ్డానికి పరిశుద్ధతతో, నీతితో, భక్తితో ఎదురు చూస్తూ బ్రతకాల. అప్పుడు రాబో ఉగ్రత నుండి నువ్వు తప్పించబడతావు. లేకపోతే ఆ ఉగ్రతలో నీవు ఉంటావు. ఆ ఉగ్రత నుండి తప్పించే మన రక్షకుడు. ఈ లోక దేవతలు ఏమైనా తప్పిస్తాయా? ఈ దేవతలందరూ కూడా నాశనం అయిపోతారు. కాబట్టి యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలము ఆయనే రాజు. ఈ రాజు ఎలాగొచ్చాడు? జకరియా 9:9 జకరియా 9:9 ఎలాగొచ్చాడు ఈ రాజు? అక్కడ చెప్పబడింది. భూమి మీదకి యెరూషలేముకి యేసు ప్రభువారు వచ్చినప్పుడు గాడిద పిల్ల మీద వస్తాడని ప్రవచనాలు వ్రాయబడ్డాయి. ఈ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, మరి దీనపరుడుగా నీ యొద్దకు వస్తున్నాడు గాడిద పిల్లనెక్కి. చదువమ్మా 9వ వచనం. సియోను నివాసులారా బహుగా సంతోషించండి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండండి. నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ దగ్గరికి వచ్చుచున్నాడు. ఎటువంటి వాడట? నీ రాజు నీతిపరుడాట, రక్షణ గలవాడట, దీనపరుడాట. మనము దీనంగా ఉంటామా? అందరికంటే రంగుంటే అతిశయం, అంటే అందము. అందరికంటే ఎవరికి లేనిది నీకుంటే అతిశయం. అంతేకాదు ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ గర్వము, ఇతరులంటే లెక్కలేనితనము, ఇవన్నీ మన జీవితంలో ఉంటాయి. దేవుడు చెప్పాడు, గర్విష్ఠులు అణిచివేస్తాడు ఆయన, దీనులు కృపిస్తాడు. ఈ లోకాన్ని అంటే నిజదేవుని ఎరగిన వారికి ఈ లక్షణాలన్నీ ఉంటాయి. నిజదేవుడు ఎరిగితే ఆ దేవుడు ఎటువంటి వాడు? నీతి గలవాడు, రక్షణ గలవాడు, దీనపరుడు. ఆ దేవుని దృష్టిలో నీవెన్ని కలిగి ఉన్నా ఇవన్నీ దేవుని దానమని దీనంగా ఉంటాం మనం. ఆయన ఎరగిన వాళ్ళు, నిజదేవుని ఎరగిన వాళ్ళు ఆ దీనపరుడిలాగా దీనత్వం ఉండదు. రక్షణ కలిగిన వాడు, ఆయన రక్షణ వీళ్ళకు ఉండదు. ఆయన మరి నీతిమంతుడు కాబట్టి నీతి కలిగి ఉంటారు. ఆయన్నే దేవుడుగా లేకపోతే ఆ నీతి నియమాల విషయమై పట్టించుకోరు, ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతారు. కానీ వాటన్నిటికీ దేవుడు శిక్ష విధిస్తాడు. అందుకే రోమాపత్రికలో రాస్తాడు పౌలు, నా సువార్త ప్రకారం తీర్పు ఎలాగుంటుందో తెలుసా అంటాడు ఆయన. చదవండి రోమాపత్రిక. అక్కడ ప్రియమైన దేవుని పిల్లలారా చూసినప్పుడు నా సువార్త ప్రకారము దేవుడు మరి ఎలాగ చేస్తాడో 2వ అధ్యాయం 14వ వచనంలో, ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టుగా ఉన్నారు. అట్టి వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇచ్చుచుండగా వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపు చూపు లేక తప్పు లేదని చెప్పుచుండగా ధర్మశాస్త్రం సారము తమ హృదయములందు వ్రాయబడినట్లు చూపుచున్నారు. దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుష్యుల రహస్యములను విమర్శించు దినమందు ఎలాగూ జరుగును. తీర్పులో అందరూ నిలబడినప్పుడు దేవుడు దేని ప్రకారం జడ్జిమెంట్ ఇస్తాడు? మాకు బైబిల్ తెలియదండి, మాకు బోధకులు లేరండి, మాకు క్రీస్తుని తెలియదండి అని చెబితే, నీకు ధర్మశాస్త్రం లేకపోయినా నీలో మనస్సాక్షి ఒకటి పెట్టాను,
నీకు బోధకుడు లేడు, నీకు చర్చి లేదు, నీకు ఉపదేశం లేదు, నీకు క్రీస్తు తెలియదు, కానీ నీకు మనస్సాక్షి ఒకటి పెట్టాను. తప్పేది కాదో నీ మనస్సాక్షికి తెలుసు. కాబట్టి ఆ మనస్సాక్షిని మీరు ఏమేమి చేసావో వాటన్నిటికీ తీర్పు. చూసారా ప్రియమైనటువంటి దేవుని పిల్లలు? ఇప్పుడు ఆ మనస్సాక్షి అధిగమించి ధర్మశాస్త్రం వచ్చింది. ధర్మశాస్త్రం అధిగమించి కృప ఇప్పుడు మనకి ఇవ్వండి. ఎంత ఘోర పాపినైనా క్షమిస్తున్నాడు దేవుడు. ప్రభువా నేను పాపినని ఒప్పుకుంటే మనమేం చేస్తున్నాము? మనస్సాక్షిని మెడ్డేశాము, అధిగమించేశాము, ధర్మశాస్త్రాన్ని కూడా అధిగమించేశాము. ఇప్పుడు కృపావాక్యాన్ని కూడా త్రోసివేస్తే ఎవరు నిన్ను రక్షిస్తారు? విచ్చలవిడిగా జీవిస్తూ అబద్ధము నిర్భయంగా చెప్తానమ్మా. ఏమ్మా నువ్వు అలాగ అన్నబట్టంటే అలాగనలే, నా మాట మార్చి చెప్తున్నారు, నేను ఎలాగన్నానని అబద్ధం ఆడతాను. దేవుడు రేపు నీకు బైబిల్ లేదు, దేవుడు తెలియదు, కానీ నీ మనస్సాక్షికి విరోధంగా నీ వాడిన మాట ప్రకారమే నీకు తీర్పు తీరుస్తాడు. ఎరిగి తీర్పు ఉన్నదని తెలిసి వెచ్చలవిడిగా అబద్ధమాడి, వెచ్చలవిడిగా మాట మార్చి, వెచ్చలవిడిగా జీవిస్తున్న నీకు ఎటువంటి తీర్పు ఉన్నది అది జ్ఞాపకం పెట్టుకో. పిల్లలు ఇంటి దగ్గర ఏదో పాత్ర తిని ఆ ప్లేటులో తిని కడిగిరా నాయన అని చెప్తుంది అమ్మ, కడక్కుంటే అక్కడ పెట్టేస్తారు. ఇద్దరు పిల్లలు మాకున్నారు కదా, రే ఎవడంటే తమ్ముడు పక్కన ఆడిపోయి దోషిడిపోయి ఈడు రే అనేసరికి అన్నయ్య అంటాడు. ఏబి నేనేం రా అంతటి అర్థమైందా? అంటే తాత్కాలికంగా అమ్మ కోపము నుండి తప్పించుకోవడానికి ఏమిటి? టక్కునేమొస్తుంది? అబద్ధం వస్తుందా లేదా? తాత్కాలికంగా అమ్మ కోపం నుండి అది అయిన తర్వాత పోలే మా తమ్ముడికి వదిలేశాడు, నేను తోమెత్తానులే అంతే, నువ్వేం రా అంటే కొన్ని నేనే అనుకో. అబద్ధము నుండి యథార్థంగా నిజము చెప్పక మెల్లిక ఆ నిజములోనికి రావడం మంచిదే, సంతోషమే. కానీ మనము నాకు తెలీదు, ఆ ప్లేట్లు నేను తినలేదు అని చెప్తాం. వీటన్నిటికీ తీర్పు దినాన ఉన్నది. మనం ఎలాగా లోకం నుండి వేరై ప్రత్యేకించబడి పవిత్రంగా ఉండి దేవుని సేవించాలి. నిజ దేవుణ్ణి ఎరిగినటువంటి వారు, నిజంగా నీతిగా బ్రతుకుతున్నటువంటి వారు, నిజముగా దీనులైన వారు ఒకరి మీద ఒకరు హెచ్చించుకుంటారు. మంచి చీర కడితే పక్క వాళ్ళ మీద అతిశయపడతారు. యేసుప్రభు పిల్లలకి ఈ గుణం ఉండదు, దయ్యాల పిల్లలకి ఈ గుణం ఉంటుంది. అందరికంటే నీకు మంచి వాహనం ఉందనుకో, బయట మార్చలేదు ఏంటి, పక్క వాళ్ళకి అడుగుతాం మనం, అతిశయం. అర్థమైందా? ఇవి ఆయన పిల్లలకు ఉండదు, లోకస్తులకి సైతాన్ పిల్లలకు ఉంటుంది ఇవన్నీ. ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, తన్ను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడతాడు. ఇలాగే హెచ్చించుకున్నాడు కొన్ని సంవత్సరాలు చూస్తే వాళ్ళు తగ్గించబడి ఉంటారు. ఎందుకు తగ్గించబడ్డారంటే వాళ్ళకి హెచ్చింపు వచ్చింది. మరలా తండ్రి నీ దీనత్వం కావాలంటే వాళ్ళు రావాలా, ప్రేమతోనే ఈ శిక్ష. కాబట్టి పరలోకంలో ఏడ్చే వాళ్ళు ఉన్నారు. పరలోకంలో ఎందుకు ఏడుస్తారు? అక్కడ ఏడ్పు ఉండదు, వేదన ఉండదు, రోదన ఉండదు. కానీ దేవుడు వారి కన్నుల ప్రతి బాష్ప బిందువు తుడిచివేయను. ఈ ఏడుపు ఎందుకు వస్తుందంటే, దేవా ఇంత దుష్టుడును, ఇంత భ్రష్టుడును, ఇంత కొరగాని వాడికి ఈ మహిమలో ప్లేస్ ఇచ్చి ఇంత ఆధిక్యత ఇచ్చావనే ఆనంద బాష్పాలు, కృతజ్ఞత ఏడుపది. అంతేగాని బాధలకి ఏడుపు కాదు. ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడు నీ కొరకు కలిగి ఉన్న ఆలోచనల తలంపులు అంత గొప్పవి. కాబట్టి నీ దేవుని బట్టి నీవు ఆనందించు, ఉల్లసించు. నీ రక్షణ దుర్గం బట్టి, నీ సృష్టికర్తను బట్టి, నీ విమోచకుని బట్టి. కాబట్టి ఆ మహాదేవుని బట్టి, జీవము గల దేవుని బట్టి, సదాకాలము పాలన చేసే రాజును బట్టి, ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, నీ పాలకుడిని బట్టి, నీ కాపరిని బట్టి. కాబట్టి ఆ 7 వచనాలు చదివితే
సంతోషగానం చేద్దామని చెప్పబడతాము. మన జీవితంలో కూడా దేవుని యందు ఆనందించి, నీ సృష్టికర్త, నీ విమోచకుడు, రాబో ఉగ్రత నుండి తప్పించేవాడు, నిన్ను నీతిగా చేసేవాడు, నిన్ను గర్విష్ఠిగా కాకుండా నిన్ను దీనునిగా ఉంచేవాడు దేవుని ఆత్మ. దేవుడు ఆత్మ కనుక ఆత్మలో నిన్ను ఆయనకు తగినట్టుగా చేసి నీ ద్వారా మహిమ పొందడానికే దేవుడు నిన్ను మలిచేటటువంటి వాడు. ఇంత గొప్ప దేవుని తగినట్టుగా మనం ఆరాధన చేయాలి. ఆయనకి తగిన మహిమ మనం ఆయనకి చెల్లించాలి. అంతేగాని ఆత్మలో విరిగి నలిగిన హృదయంతో, యథార్థతో, సత్యంతో కాకుండా పెదవులతో చేస్తే ఆ ఆరాధన దేవుడు అంగీకరించడు. కనుక ఆత్మతో, సత్యంతో, యథార్థంగా మనల్ని మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు, మన రక్షణ బట్టి, విమోచన బట్టి, నిన్ను నీతిగా పరిశుద్ధంగా మలిచినందుకు, నిన్ను లోకం నుండి వేరుపరిచినందుకు, రాబో ఉగ్రత నుండి నిన్ను తప్పిస్తున్నందుకు, నీ వాగ్దానాలు ఇచ్చి నెరవేర్చినందుకు, భయముతో, భక్తితో ఆ దినం కొరకు ప్రత్యేకంగా జీవించి మరి ఎదురు చూడడానికి ఇటువంటి మరి స్థితిలో మనల్ని నడిపిస్తున్న దేవునికి కృతజ్ఞతా వందనాలు చెల్లించుకుందాం. మోకాలుని ప్రభువుని మనం ఆరాధన చేసుకుందాం. పాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, పాపము నుండి, చీకటి నుండి ఆశ్చర్యకరమగు వెలుగులో నడిపి, తన ఆలయముగా చేసిన ప్రభుకు, తన ఆలయముగా చేసిన ప్రభుకు స్తుతి మహిమ ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. స్తుతి మహిమ ఘనత సియోనులో అర్పించెదమెప్పుడు. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తన నివాసముగా మము సృష్టించిన, తన నివాసము మము సృష్టించిన నాథుని పొగడెదము. స్తుతి గానము చేసెదము, నాథుని పొగడెదము. స్తుతి గానము చేసెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము. తంబుర సితారతో మా ప్రభుని ఆరాధించెదము.